సిటీ నిర్మాణానికి చకచకా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కు ధీటుగా ఫోర్త్ సిటీని నిర్మించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో అద్భుతమైన నగరం నిర్మించాలనుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని నిర్మాణంపై దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో ఐటీ రంగాన్ని ఏఐ రూల్ చేస్తుందని అంచనా వేస్తున్న రేవంత్ సర్కార్ ప్రపంచంలోనే ది బెస్ట్ ఏఐ సిటీని ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించి మార్చి నెలలో ఫ్యూచర్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీకి శంకుస్థాపన చేయాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఐటీ శాఖ శరవేగంగా చేస్తోంది. మొత్తం 200 ఎకరాల్లో ఏఐ సిటీని నిర్మించేలా చర్యలు తీసుకుంటోంది తెలంగాణ సర్కార్. ఫ్యూచర్ సిటీలో నిర్మించనున్న ఏఐ సిటీలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నాయి. సింగపూర్ ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఎస్టీ టెలిమీడియా ఇప్పటికే ఏఐ సిటీలో డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఫోర్త్ సిటీ ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్పేటలో డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. 100 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన ఏఐ ఆధారిత డేటా సెంటర్ను ఫ్యూచర్ సిటీలో 3,500 కోట్ల పెట్టుబడితో నిర్మించేందుకు సిద్ధమైంది. మరోవైపు మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలతోనూ రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఏఐ సిటీలో తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఫోర్త్ సిటీలోని ఏఐ సిటీలో సుమారు 20,000 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో మెడికల్ సిటీని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే స్కిల్ యూనివర్సిటీ, మెడికల్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, టూరిజం హబ్, ఐటీ డేటా సెంటర్స్ ఇలా చాలా రంగాలకు సంబంధించిన ఏర్పాట్లు ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఫ్యూచర్ సిటీ వైపు అందరి చూపు మళ్లుతోంది. రానున్న రోజుల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్లంతా ఫోర్త్ సిటీ వైపు చూడనున్నారని అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రత్యేక అథారిటీ పరిధిలోకి ఇబ్రహీంపట్నం మండలం, మహేశ్వరం మండలం, కందుకూరు మండలంలోని పలు గ్రామాలను తీసుకురానున్నారు. ఇక ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ కోసం గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతానికి కొత్త సంస్థలు రావడంతో పాటుగా భూముల ధరలకు రెక్కలు వస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఎకరం 1.5 కోట్ల నుంచి 3 కోట్లు ధర పలుకుతుండగా రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.